నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 3వ వార్డు నందు ఫ్లోర్ లీడర్ మరియు 3వ వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జేబీఎస్ పాఠశాల నందు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారంటీ పథకాలు అందజేస్తుందని, వార్డు మరియు పట్టణంలోని ప్రజలందరూ ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో ఎవరికి ఏమేమి పథకాలు అవసరమో మేము అందించిన అప్లికేషన్ నందు క్లియర్ గా రాసి ఇక్కడ ఉన్న అధికారులకు అందించాలని, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా ప్రతి ప్రాబ్లంకి ఒక కౌంటర్ ఉందని ఆ కౌంటర్లో అడిగి మీ యొక్క అనుమానాలు తీర్చుకొని దరఖాస్తు పారాన్ని పూర్తిగా చేయవలసిందిగా కోరారు. ఎవరు మధ్యవర్తులు మాటలు నమ్మవద్దని, ఎవరికి డబ్బులు ఇవ్వద్దని, ఇటువంటి అనుమానం ఉన్నా అడిగి తెలుసుకుని ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మెప్మా సిబ్బంది, అంగన్వాడీ ఆశా వర్కర్లు మరియు 3వ వార్డు ముఖ్యులు పాల్గొన్నారు. శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి వినతులు తీసుకోవడం, ప్రజా ఫిర్యాదులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు అమలుకు తీసుకునే దరఖాస్తుల కార్యక్రమం ఇప్పుడు నడుస్తున్నది. ఈ దరఖాస్తులు తీసుకునే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు ముందుకు వచ్చి వాళ్ళ వినతులు, వాళ్ళ దరఖాస్తులు ఇస్తున్నారు. దానికి తగినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని అధికారులతోని సమన్వయంతో ఏర్పాట్లు జరిగినాయి. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా దళారుని నమ్మవద్దు. ప్రతి ఒక్క అప్లికేషన్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన అన్ని స్క్రూటినైజ్ చేసి మున్సిపాలిటీలో వాళ్ళకి సార్ట్అవుట్ చేసి వాళ్ళకి ఏ పథకం కావాలో వాళ్ళకి అందేటట్లు చూస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలని నెల రోజులు తిరగకుండానే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజలకు ఆన్లైన్లో కూడా చేసుకోమని చెప్పొచ్చు, కానీ అట్లా చేయకుండా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొని వ్యాయాప్రయాసాలకు వచ్చి ప్రజలు ఒక యజ్ఞంలాగా గ్రామ సభలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు రేపు కూడా మనకు ఈ వార్డులో ఇంకా అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉన్నది. అన్ని రకాల సమస్యల గురించి మనం అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మన సమస్యలు తీర్చడానికి వచ్చారు. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది. ఇల్లందు పట్టణ ప్రజలందరికీ మరి యొక్క 3వ వార్డు కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఎలక్షన్స్ ముందు మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వచ్చే ఎలక్షన్ల ముందు 6 పథకాలు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్లో ఇష్టమని వారు ఇచ్చిన హామీ మేరకు వారు ఈరోజు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ యొక్క 6 పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక 100 రోజుల్లోనే మొత్తం కూడా చేస్తామని వారు చెప్తున్నారు. ఇక దాని మూమెంట్ మీదనే ఈ రోజు మన ఇల్లందులో కూడా 3వ వార్డులో 2వ రోజు ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్స్ దరఖాస్తులు ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క వార్డు ప్రజలు కానీ ఇల్లందు ప్రజలు కానీ అందరూ కూడా తీసుకొని ఈ యొక్క 6 పథకాలుగా అప్లికేషన్ తీసుకొని వారికి ఇవ్వాలి. తీసుకున్న తర్వాత ఈ 100 రోజుల కార్యక్రమం చేస్తారనే నమ్మకం కూడా నాకు ఉన్నది. కాబట్టి చేస్తారు. మీరు అందరూ కూడా దయచేసి ఎవరు రానోళ్ళు ఉన్నా కూడా అందరు పిలుచుకొని మరీ ఇవ్వాలి. రేపు ఈ యొక్క వార్డులో ఉన్నది కార్యక్రమం ఉంది కాబట్టి 2 రోజులలో మొత్తం అందరూ వచ్చి అప్లికేషన్ ఇవ్వాలని అందరికీ నా హృదయపూర్వక నమస్కారం పెట్టి కోరుతున్నాను. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.